లక్ష్మమ్మ, ఈ జ్యూసు విహారీ బాబుకి ఇవ్వడానికి తెచ్చాను. కొంచెం వెళ్ళి విహారీ బాబుకి ఇవ్వా. చాలా థ్యాంక్స్ పండు. నాకు థ్యాంక్స్ చెప్తే పెట్టిల్లమ్మా. నీ మనసులో ఏటున్నదో ఇవన్నీ తెలుసు కూడా ఏటే. లక్ష్మమ్మ, బీగెళ్ళి విహారీ బాబుకి ఎలాగుందో చూసుకునిరా. పాపం లక్ష్మమ్మ, సొంత మొగుడిని చూడ్డానికి కూడా కారణాలు ఎత్తుకుని వెళ్ళాల్సిన పరిస్థితి కల్పించాడు దేవుడు. ఎప్పటికి లక్ష్మమ్మ దేవుడు కరుణిస్తాడు, ఎప్పటికి విహారీ బాబు లక్ష్మమ్మ కలుస్తారు ఏటో. ఓకే, ఐల్ కాల్ యూ బ్యాక్. బావా, నొప్పి తగ్గిందా? పర్లేదు. నిజం చెప్పు బావా. నొప్పి ఎవరు దాచుకుంటారు? ఏమో బావా, నువ్వు ఈ మధ్య అన్నీ దాచుకుంటున్నావు. అలాగే ఈ నొప్పిని చెప్పకుండా దాచుకుంటున్నావేమోనని డౌట్ వచ్చి అడిగాను. నేనేం దాచుకున్నాను? ఏంటి వచ్చక్కడే నుంచని మా మాటలు వింటున్నావా? కాదమ్మా, విహారీ గారికి జ్యూస్ తీసుకొచ్చాను. తెస్తే లోపలికొచ్చి ఇవ్వకుండా అక్కడే నిలబడిపోయావేంటి? ఏదో నీకు మేనర్స్ ఉన్నట్టు. అలవాటే కదా నీకు, భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చేయటం. సహస్రా, తను కావాలని రాలేదు. లక్ష్మి, నువ్వురా. లక్ష్మిని భలే వెనకేసుకొస్తున్నావు బావా. జ్యూస్ ఇవ్వవే. అయ్యో బావా, ఏమైంది? ఏం కాలేదు. ఏయ్, ఏంటి ఏడుస్తున్నావు? ఆ కన్నీళ్ళేంటి? ఏం లేదమ్మా, కళ్ళల్లో నలక పడింది. సహస్రా, ఇలారా. వస్తున్నానమ్మా.